మనం కొంచెం సేపు యోగ నిద్ర అనే ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ చక్కగా రిలాక్స్ అవ్వడం ఎలా అని నేర్చుకుంటూ ఫస్ట్ 10 నిమిషాలు అదనమాట. దాని తర్వాత మనం నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్దాం. కళ్ళు మూసుకొని చక్కటి యోగ నిద్ర అంటే ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ తో ధ్యానం చేయడం ఎలా అన్నమాట. చిరునవ్వుతో ప్రశాంతంగా ఫస్ట్ తల రిలాక్స్ గా ఉందా లేదా చెక్ చేసుకున్నాము. నుదురు కూడా బ్రుకుటి ముడి లేకుండా రిలాక్స్ గా ఉందా లేదా చెక్ చేసుకున్నాం. బ్రుకుటి ఇలా ముడి కొంతమంది ముడేసుకుంటారు. బ్రుకుటి ముడి అంటే ఇలా టెన్షన్ ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ప్రశాంతంగా చేసుకుని ముఖంలో చిరునవ్వు ధరిద్దాము. చిరునవ్వుతో ముఖ కండరాలన్నీ చక్కగా రిలాక్స్ అవుతాయి. వదులుగా చేసుకుని మెడ, గొంతు కూడా చక్కగా రిలాక్స్ చేసుకుంటూ భుజాలు మన చేతుల్లో కండరాలన్నీ కూడా వదులుగా చేసుకుంటూ విశ్రాంతి పూర్వకంగా కూర్చున్నాము. స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. ఈ నెక్స్ట్ మరి 9 నిమిషాలు కూడా అస్సలు కదలకుండా కూర్చున్నాము. రాయిలాగా అలానే స్టాచ్యూ లాగా, శిల్పం లాగా, బుద్ధుడి శిల్పం లాగా అలా కూర్చోవడానికి ప్రయత్నిద్దాం. ఛాతీ, కడుపు కూడా రిలాక్స్ గా పెట్టుకున్నాము. వీపు అంతా కూడా రిలాక్స్ గా ఉంది. విశ్రాంతి తరంగం పైనుంచి కిందాక వెళ్తుందని ఫీల్ అవుదాం అన్నమాట. కాళ్ళు, మోకాళ్ళు అంతా కూడా పిక్కలు, అరికాళ్ళు అంతా కూడా రిలాక్స్ గా ఉన్నాయి. బాడీ అంతా కూడా చక్కటి ప్రశాంతమైన శాంతి పూర్వకమైన స్థితిలో ఉన్నప్పుడు అంటే శరీరం శాంతిగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానం మనసు అనేది నిలకడగా నిలుస్తుంది. చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. శరీరము మనసు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి చక్కటి చిరునవ్వుతో హాయిగా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాము. చక్కటి చిరునవ్వు, ఆనందం. ఎందుకంటే మన లోపల ఉన్న అసలైన తత్వం ఏమిటి అంటే ప్రేమ, ఆనందం, అనంతమైన శక్తి, అవిభాజ్యమైన ప్రేమ, అన్‌కండిషనల్ లవ్ అనేది లోపల అసలైన తత్వం. మనం దానికి కనెక్ట్ అవుతున్నాం. శాంతి అన్నమాట. లోపల అంతా కూడా లోపల శాంతి ఉంటుంది. లోపల మన లోపల చక్కటి ఉన్న ఆ శాంతికి కనెక్ట్ అవుతున్నాము. అక్కడే ఈశ్వరుడు అంటే అంతటా ఉన్న ఈశ్వరుడు అంటారన్నమాట. అక్కడ లోపలే మనము ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. చక్కగా లోపల మన లోపల అందరి లోపల శివుడున్నాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే ఏంటి? శివుడు అందరి లోపల ఉన్న ఆ శివుడు అక్కడ లోపల ఉన్న శివుడిని కనెక్ట్ అవుతున్నాం మనం. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్న శివుడు. శివతత్వం ఎప్పుడు కూర్చొని చక్కటి ఎప్పుడు ధ్యానం చేస్తున్నారు మన లోపల. అందరి లోపల అలా ధ్యానం చేస్తూనే ఉన్నారు శివుడు. ఆ శివతత్వాన్ని మనం కనెక్ట్ అవుతున్నాము. శరీరం అంతటా కూడా రిలాక్స్ అవుతుంది. భౌతిక శరీరం శాంతి స్థితిలో ఉంది. మనం మన అంతరంగాల లోపల ఉన్న శివతత్వానికి కనెక్ట్ అవుతున్నాం. ధ్యానతత్వానికి, శాంతి తత్వానికి, అపారమైన ప్రేమ తత్వానికి కనెక్ట్ అవుతున్నాము. ఆనందమైన తత్వానికి, అనంత శక్తి అనే తత్వానికి, చక్కటి బ్యాలెన్స్ అనే తత్వానికి కనెక్ట్ అవుతున్నాము. చివరి 4 నిమిషాలు మరింత చిరునవ్వుతో మరింత హాయిగా ధ్యానంలో ఉన్నాము. చిరునవ్వును ధరించండి. ఏమైనా ఫంక్షన్స్‌కెళ్ళినా, పార్టీలకెళ్ళినా ఎక్కడైనా మనం ఆభరణాలను ధరిస్తాం. మన చిరునవ్వే మన ధ్యానంలో చక్కటి ఆభూషణం. ఆభరణాలు, చక్కటి నగలు. ఆ 7 వారాల నగలు ధరించినట్టు అన్నమాట. మన చక్కటి చిరునవ్వులో కూడా పూర్తి చిరునవ్వు, చక్కటి చిరునవ్వు అంటే 7 వారాల నగలు, చక్కటి ఆభూషణాలు, చక్కటి మేకప్ వేసుకున్నట్టు అన్నమాట. ధ్యానంలో అది ఇంపార్టెంట్. అందరు గురువులు, ఋషులు, బ్రహ్మ, శివుడు ప్రయాణిస్తూ తిరుగుతూ ఉంటారు అలా. మీరు చూస్తూ ఉంటారు దేవతలందరూ కూడా. ధ్యానంలో మన చిరునవ్వుతో ధ్యానం చేస్తుంటే వాళ్ళకి నచ్చుతుంది. యెస్. అలా ఇంకా అపారమైన బ్లెస్సింగ్స్ ఇంకా ఇస్తుంటారు గురువులు, దేవతలు. దేవతలకి చిరునవ్వు అంటే చాలా ఇష్టం. మనుషులందరికి కూడా, ఋషులందరికీ చిరునవ్వు నవ్వుతూ ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్‌ట్రా చాలా ఆల్రెడీ చాలా కరుణపూర్వకంగా, చాలా ప్రేమతో ఉంటారు కదా! వాళ్ళు ఇంకా ఇంకొక రవంత మన చిరునవ్వుని చూసి యెస్, లోపల ఉన్న ఆనంద తత్వానికి కనెక్ట్ అవుతే సహజంగా చిరునవ్వు వస్తుంది. అది ఇంపార్టెంట్. లోపల ఉన్న మన ఆ శాంతి తత్వానికి, అనంత ప్రేమ తత్వానికి, ఆ బ్రహ్మానంద తత్వానికి, మన లోపల ఉన్న శివుడి తత్వానికి కనెక్ట్ అవుతున్నాం. శరీరం రిలాక్స్ అవుతుంది చక్కగా. భౌతిక శరీరం. చివరి 1 నిమిషం ఫ్రెండ్స్. చివరి 30 సెకన్లు. 10, 8, 6, 4, 3, 2, 1. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుని ఒక 5 సెకండ్స్. హాయ్. నిదానంగా కళ్ళు ఓపెన్ చేస్తూ
చక్కగా మన ధ్యానానికి చక్కగా అప్రిషియేషన్స్ చాలా మెచ్చుకుంటూ మనం చప్పలు కొడదాం. చక్కటి ధ్యానం మనం చేసాము ఇప్పుడు దాకా. మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉందాం అన్నమాట. మన ధ్యానానికి మనల్ని మనం అందరినీ కూడా చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటూ తర్వాత మనల్ని మనం సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్.